చెరువు పరిధిలోని ఇస్నాపూర్ మార్కెట్ లో చోరీలు విపరీతంగా జరుగుతున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిండు కుశలతో ఉండే ఈ మార్కెట్ లో దొంగల గుంపులుగా తిరిగి ప్రజల డబ్బు, మొబైళ్లు, మెడలోని చైన్లను ఎత్తుకెళ్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనానికి గురైన మొబైళ్లు స్థానిక దుకాణాలకే అమ్మేస్తున్నారని కూడా చెప్తున్నారు. ప్రజలు, విక్రేతలు మార్కెట్ లో కనీసం ఒక కానిస్టేబుల్ అయినా పర్యవేక్షణ చేయాలని, లేదంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అదే పక్కన వేరే మనిషి ఎవరైనా లేడీస్ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాం. ఇదిగో సమోసే 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 ఇక్కడ మార్కెట్కు వస్తున్నాము. జోలు కొట్టేస్తున్న ఫోన్లు మరి చాలా రద్దీగా ఉంటుంది మార్కెట్. ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలు ఉండాలని ప్రజలకు అందరికీ ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టాలా, లేకపోతే కానిస్టేబుల్ రౌండింగ్ చేస్తే బాగుంటుందా? సీసీ కెమెరా తప్పనిసరి పెట్టాలి. చాలా దుకాణాలు అవుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది. ఓన్లీ ఫోన్లేనా, లేకపోతే డబ్బులు కానీ డబ్బులు ఫోన్లు అన్నీ ఇక్కడ పోతుంది. చాలా ఆదివారం వచ్చి చాలా రద్దీగా ఉంటున్నాయి. ఇక్కడ లోకల్గా ఉన్న మొబైల్ షాపుల్లోనే ఆ ఫోన్లు అమ్ముతున్నారు అనేది ఒక కంప్లైంట్. అది డబ్బులు పోతే మెయిన్ ఫోనే. ఒక్కో ఫోన్ ఉంటాయి, 50,000 40,000 ఫోన్ ఉంటుంది. ఒక్కొక్క ఫోన్ ఎవరు భయమే లేదు అక్కడ ఇస్నాపూర్ మార్కెట్లో. ఇంకా పోలీసు ఎవరికి చెప్పినంత మంచిగా ఉంటుంది. అరే ప్రతి సండే, ఒక్క సండే కాదు, ప్రతి సండే దొంగతనం అవుతుంది ఇస్నాపూర్లో. ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు ఇక్కడ. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మేము ఇట్లానే పండ్లు అమ్ముతాం సార్. ఇట్లానే గల్లపెట్ట పెట్టి ఇట్లానే కింది కొంగి ఇట్లా తీసేటప్పుడు మొత్తం గల్లనే అయిపోయింది. అది ఇట్లానే చూసుకుంటే పోలీసులు ఏమైనా పెడితే మాకు చూసుకుంటూ ఉంటాయి. మరేం పోకుండా ఉంటే ఏమైనా మాకు సహకరిస్తే వేరేదేం లేదు. అన్ని దొంగతనం ఎక్కువ జరుగుతుంది అనమాట. వండికాడ దగ్గర ఉంటేనే గల్లపెట్ట కొండపోతారంటే మేము తీసుకొస్తే ఇంకెంత తీసుకోపోతారన్నట్లే చెప్తుంది. ఇంకే వేరే మేము అమ్మినంత మాకు కూడా కష్టం రావాలంటే పొద్దున దాకా కూర్చుంటాము. నా కష్టం కూడా చూడాలి కదా సార్. అదే వేరేదేం లేదు. అందరూ ఆదివారం జరిగేటటువంటి సంత ఇక్కడికి మార్కెట్, ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి పబ్లిక్ అంతా ఇక్కడికి వస్తుంటారు. ఈ ఇస్నాపూర్, కేసారం, లడ్డారం ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి కూరగాయలు కాబట్టి ఇక్కడికి వచ్చి కూరగాయలు కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ మార్కెట్లో దొంగలు ఎక్కువగా ఉన్నారు. మొబైల్ ఫోన్స్, డబ్బులు, తర్వాత ఇతర విలువైన వస్తువులన్నీ పోతున్నాయని చెప్పేసి చాలా కాలంగా ఇక్కడ మనకి ఉన్నది రిపోర్ట్ ఉన్నది. కాబట్టి మనం కనుక్కుందాం ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కనుక్కుందాం అనే ఉద్దేశంతో మనం వచ్చాము. ఇక్కడ కొంతమంది దొంగలను పట్టుకున్నప్పటికీ కూడాను సరే నా ఫోన్ నాకు దొరికింది కదా నాకెందుకు అన్న ఉద్దేశంతో వదిలేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఒక కానిస్టేబుల్ అనే వాళ్ళు మార్కెట్లో తిరిగితే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ పబ్లిక్ అభిప్రాయం. దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు? నా పేరు కుమార్ అండి. ఏంటి ఏం పోయింది? మీరు ఏమన్నా ఫోన్ పోయిందండి. ఫోన్ పోయింది. వారం ఫోన్ పోయింది. ఇక్కడ కానిస్టేబుల్ కానీ సిఐ కానీ ఎవరినన్నా ఒకరిని రిక్వెస్ట్గా చెప్తున్నాం. ఎవరన్నా ఒకరి ఈ మార్కెట్ టైంలో ఎవరన్నా ఒకరి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎవరన్నా తిరగాలండి. అది నేను చెప్పేది. కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? కంప్లైంట్ ఏమి ఇవ్వలేదండి. పోయిన వారం అయింది. పోయి కంప్లైంట్ ఇవ్వమంటారు కానీ కంప్లైంట్ ఇచ్చినా దొరకట్లేవు ఇక్కడ. అట్లా పరిస్థితి. మీరు చెప్పండి మీ పేరు? మా పేరు మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ ఫోన్ మొబైల్స్ అనేది చాలా ఎక్కువ పోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే జస్ట్ ఇక్కడ ఎవరిని కానీ ఒక కానిస్టేబుల్ కానీ ఎవరిని కానీ ఇక్కడ అరేంజ్ చేస్తే ఇస్నాపూర్లో కూడా చాలా మంచి పరిస్థితులు వస్తుంది అని చెప్పేసి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీరు చెప్పండి మీ పేరు? అంజయ్య.
ఏంటి మీ సమస్య ఏంటి? మా సమస్య ఏంటి, వారం వారం వస్తున్నాము, వారం వారం వచ్చినప్పుడల్లా డబ్బులు కొట్టేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా పట్టించుకోవట్లేదు. కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎవరైనా 4 గంటల నుంచి 8 గంటల దాకా ఎంక్వైరీ చేయగలిగితే మాకు అందరికీ ఒక సమస్య బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదో రోజువారీ ఇళ్ళ దగ్గర అమ్మే కూరగాయల కన్నా ఇక్కడ తక్కువ రేటుకి కూరగాయలు దొరుకుతాయన్న ఉద్దేశంతో వాళ్ళు మార్కెట్కి వస్తే ఇక్కడ దొంగలు చాలా ఎక్కువగా ఉన్నారు. కూరగాయలకు కొనడానికి వచ్చినప్పుడు డబ్బులు కానీ తర్వాత మొబైల్స్ కానీ లేకపోతే మెల్ల ఉన్న చైన్స్ కానీ ఇలాంటివి దొంగతనం చేస్తున్నారు. కాబట్టి అవి జరగకుండా ఉండాలి అంటే ఇక్కడ 4 నుంచి 8 దాకా ఈ మార్కెట్ అనేటటువంటిది రష్గా ఉంటుంది. కాబట్టి దీనిని ఒక పోలీసు వారు ఎవరైనా ఒక కానిస్టేబుల్ అయినా సరే ఈ ఏరియాలో తిరిగి దీనిని కంట్రోల్లో పెట్టాలని, దొంగలు ఎవరో గుర్తించాలని చెప్పేసి పీపుల్ మీడియా తరపు నుంచి కోరుకుంటున్నాం. చైన్స్ అయితే అట్లా పోయినట్టు ఏం కనిపించలేదు. ఫోన్ల మీద అయితే బాగా కొంచెం కానిస్టేబుల్ ఎవరైనా పెడితే కనీసం 2 గంటలు రౌండ్ వేసుకొని కొంచెం భయపడతాం అనుకుంటున్నాం. అంటే బిజీగా ఉండే టైం ఎంత? 4 నుంచి 8 దాకా. 4 నుంచి 8 దాకా. 4 నుంచి కూడా కాదు, 4:30 నుంచి 8 దాకా. వాళ్ళైతే చూసుకుంటారు, 4 గంటల వచ్చి చూసుకుంటారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారా అని. అంటే ఎవరైనా గుర్తించడం ఏమైనా జరిగిందా? లేదండి, ఎందుకంటే చాలా మంది వస్తుంటే కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. ఈ కస్టమర్స్ గుర్తుపడతామా దొంగలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.